హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం మళ్ళీ ఒక లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే వెళ్తున్నా. సో ఈ బండి రివ్యూ అయితే ఏం చేయను. ఆల్రెడీ నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అయితే ఈ బండి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పా ఆ వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే నేను ఈ కామెంట్ సెక్షన్లో కానీ పైన కార్డ్స్లో కానీ వదిలేస్తా, చూడండి. సో మీకు డౌట్ అయితే రావచ్చు, ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామని. ఎందుకు అంటే మనం లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా బైక్ రైడ్ చేయాలి ఏంటి అన్నది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు లాంగ్ రైడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్రెండ్స్ చాలాసార్లు మనకైతే హ్యాండ్ ఇస్తారు. లేదు మా ఈరోజు అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వెళ్దాం, అలా ఇలా చాలా అంటుంటారు. సో చాలా సిచ్యువేషన్స్లో మనం వెళ్దామని ఫిక్స్ అయితే ఇంకా సోలోగా అయినా సరే వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఇలా సోలోకి వెళ్ళినప్పుడే కొంచెం డేంజర్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే మనతో ఒక 4-5 మెంబర్స్ ఉన్నారంటే మనకు కూడా ఒక కొంచెం మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందుకే ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేయండి ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. లేదు ఇంకెవరు రావట్లేదు అన్నప్పుడు సోలో వెళ్ళండి. సోలో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి మీరు, ఎందుకంటే ఏమో తెలీదు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఏ టైంలో ఏమవుద్దో కూడా తెలీదు. మనం వెళ్ళేది హైవే మీద వెళ్తూ ఉంటాం, మనం కరెక్ట్గా వెళ్ళినా పక్క వాళ్ళు కరెక్ట్గా వస్తారని మనకైతే గ్యారంటీ లేదు కదా. సో ఆల్వేస్ మనం రోడ్ చూస్తూ అయితే నడపాలి బండి. నా ఫేవరెట్ Z900 అయితే కనిపించింది ఇక్కడ, చూడండి. ఇప్పటికైనా సరే Z900 అయితే కొంటాను నేను షూర్గా. సౌండ్ వినబడుతుందా అసలు అని? 123 bhp పవర్, అది మనది 24 bhp. మనది కూడా సౌండ్ వస్తుంది, కానీ అంత కొందాం షూర్గా, బండి అయితే కొందాం, Z900 అయితే కొందాం. నా దగ్గర నింజా 300 కూడా ఉండేది, అది 2019 మోడల్ అనుకుంటా. సో అది సర్వీస్కి వెళ్ళినప్పుడే నాకు ఆల్మోస్ట్ 8,000-9,000 అలా అయ్యేది. సో మనం అప్పుడు స్టూడెంట్ టైంలో మనం ఈ బండి మెయింటైన్ చేయలేమని నేనైతే సేల్ చేస్తా. చూద్దాం. ఇప్పుడైతే నాకు G900 మీద అయితే చాలా మోజుంది, చూద్దాం. G900 కొందామని అనుకుంటున్నాను నేను. సరే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు రైడింగ్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెయిన్గా మన బైక్ అయితే 2 మిర్రర్స్ ఉండాలి. మన బండి టైర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మన బండి ఇంజన్ కండిషన్ ఎలా ఉంది, అసలు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మార్పించాం, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఇవన్నీ చూసుకొని అయితే మనం లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దారిలో ఏమైనా ట్రబుల్ ఇచ్చినా ఏమైనా సరే చాలా ఇబ్బంది అయితే పడిపోతాం తర్వాత. సో దాని గురించి మనం ముందైతే బండి చెక్స్ అన్ని చేసుకుని అప్పుడు మనం రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. సరే ఓకే, నీకు తెలుసు. సో మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, మీకు ఈ లొకేషన్ చూస్తే డీరోస్ వరల్డ్ అన్న ఎక్కువ బండ్లు హైస్పీడ్ టెస్ట్ చేసేది అయితే ఈ రోడ్లోనే. సో మనం కూడా ఒకసారి చిన్నగా టెస్ట్ చేసి చూద్దాం. ఏమో మరి 132 నుంచి అయితే వెళ్ళట్లా. లాస్ట్ టైం అయితే 140-142 వరకు కూడా వెళ్ళింది నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు. సో మనం సిటీ అయితే దాటేసాం. ఇప్పుడు మనకి సోలో కాబట్టి బోర్ కొడుతుంది. సో ఏంటంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు అయితే వింటున్నా. హెల్మెట్లో అసలు ఎలా ఆన్ చేస్తానో చూడండి. ఇలా ఈరోజు నా కన్నుల్లో అలంగాలిందా నిజంగా నిన్ను చూడండి. సో అట్లుంటుంది మనం పడితే. సో ఏంటంటే నేను 10:30కి అయితే స్టార్ట్ అయ్యా బ్రేక్ఫాస్ట్ చేసి. ఇప్పుడు 1:30 అయితే అయిపోయింది. సో ఆకలి అయితే వస్తుంది. నేను ఏదైనా రెస్టారెంట్ రావాలని చూసి ఆగుతా. తినేసి మనం మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో వెళ్ళే దారిలో సూర్యాపేట దాటిన తర్వాత ఒరిస్సా దాబా అని అయితే కనిపించింది. వాళ్ళైతే మంచిగా ఫస్ట్ సలాడ్ అయితే ఇచ్చారు. నేను ఒక కాశ్మీర్ చికెన్ అయితే ఆర్డర్ చేశా. కొత్త ఫుల్గా తినేసాక ఇలా స్వీట్ తింటే మాత్రం భలే ఉంటుంది. ఏమో నాకు ఇష్టం అలా. ఇక్కడ దాబాలో కీర్ అయితే బాగుంటుంది. తిన్న వెంటనే రైడ్ చేయడం కూడా చాలా కష్టం, కానీ ఆగితే ఇంకా లేట్ అయిపోతేనే నేనైతే స్టార్ట్ అయిపోయా. ఇంకా హాఫ్ అన్
నుంచి ఇంటికి బండి వేసుకుని వెళ్తున్నామంటే అసలు ఊళ్ళో ఎలా అనుకుంటారు ఏంటి అంటే చాలా టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కొంచెంమంది అయితే ఓడి అమ్మాయికి భయం లేదురా, కొంచెంమంది వీడికి బాగా వచ్చింది, కొంచెంమంది బండి ఎందుకు బస్సులో వెళ్ళొచ్చు కదా. ఏమో నాకు అలా నచ్చదనమాట. తెలియదు నాకు ఆ బస్సులో అదో వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది నాకు. సో బండి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. లేదా ట్రైన్ అయితే ఇప్పుడు అసలు బుక్ అవ్వట్లా, ఏమో తెలియదు మరి. తత్కాల్ కూడా ట్రై చేస్తాం, నార్మల్ టైంలో చూసినా చాలా వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది. సో నేను ఇంకా బండి అయితే తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయా. ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు, నేనైతే చాలాసార్లు అయితే బండి మీద వెళ్ళా హైదరాబాద్ నుంచి రాజమండ్రి. ఈ రోడ్లన్నీ అయితే మనకి కొట్టిన పిండి అంటారు కదా, అలా కొట్టిన పిండి అనమాట. మనకి రోడ్లన్నీ మనకి చాలా అలవాటు అయితే అయిపోయాయి. చూసారు అసలు ఈజీగా 110, 100 స్పీడ్ అయితే నేను ఈజీగా క్రూజ్ చేస్తాను ఈ బండి మీద. బండి అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. రిఫైన్మెంట్ ఎక్సలెంట్ అసలు ఏమన్నా. కానీ ఏమో తెలియదు, అప్పుడప్పుడు ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెలుగుతుంది, మరి అది ఎందుకో తెలియదు. కాసేపు వెలుగుతుంది, కాసేపు ఆగిపోతుంది. సో దాని గురించి ఏదైనా ఇంజన్ ఇష్యూ వస్తుందేమో అని నేను ఎవ్రీ 180 కిలోమీటర్స్కి అయితే నేను స్టాప్ అయితే చేస్తున్నాను బండిని. ఇంకా ఇలా బండి మీద వెళ్తుంటే అందరూ ఏమనుకుంటారు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ చూద్దామా. మీకైతే వీడియోలో చూడడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, బట్ 500 కిలోమీటర్స్ రైడ్ చేయడం అయితే మాటలేం కాదు. ఇప్పుడు నా మైండ్లో ఏం థాట్ వస్తుందంటే, ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి మంచిగా వేడి వేడి అన్నం తినేసి పడుకుంటే ఉంటుంది. పా హెవెన్, అంతే హెవెన్. సో మనం గోదావరి బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి గోదావరి చూస్తుంటేనే నాకు మంచి ఫీల్ అయితే వస్తుంది. హోమ్ టౌన్కి వచ్చిన ఫీల్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, అంత స్ట్రెస్ అంతా పోతుంది నాకు ఈ బ్రిడ్జ్ చూసిన వెంటనే. ఎంత దూరం నుంచి రైడ్ చేసుకొచ్చినా సరే, అదేంటో నాకు తెలియదు. ఏమో అది హోమ్ టౌన్తో ఉన్న రిలేషన్ అయి ఉండొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ కచేరీని ఇక్కడితో ముగిద్దాం. ఇంకా సెలవు, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.